Praise the Lord, brothers and sisters. We welcome you all for today's Bible study of this week. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు. ఈ యొక్క వారం యొక్క బైబిల్ వాక్య ధ్యాన నిమిత్తమై మీ అందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. These days, according to our church promise, we have been meditating upon it, and God is helping us to understand the Word of God. మనం మన సంఘం యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాన్ని మనం అర్థం చేసుకున్న లాగున ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. Today also, may the Lord help us to understand the portion what we are going to read. ఈ రోజు కూడా మనం ఏదైతే మనం ధ్యానించబోతున్నామో దానిని అర్థం చేసుకునేలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక. 2 verses we will read from the Holy Scriptures, and then we have a prayer, word of prayer, and then we are going to meditate upon it. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం 2 వచనాలు మనం చదువుకుంటాం. తర్వాత ప్రార్థన సమయం ఉంటుంది. తర్వాత మనం దీన్ని ధ్యానిస్తాం. First of all, let us read our church promise, book of Daniel, chapter 11, verse 32. The promised portion we read. మొట్టమొదటిసారిగా మన సంఘ వాగ్దానమైన దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. But the people that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. And the second portion we read from book of Judges and chapter 6, verse 23 and 24. రెండో భాగంగా మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుతాం. And the Lord said unto him, Peace be unto thee, fear not, thou shalt not die. నీకు సమాధానం భయపడకు. Then Gideon built an altar there unto the Lord and called it Jehovah Shalom. దానికి యెహోవా Unto this day it is in forefore of the Israelites. May the Lord help us to understand in sharing the word of God and in translation and also in understanding the word of God. ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని వాక్యాన్ని పంచుకోవడంలో అలానే దేవుని వాక్యం యొక్క తర్జుమా విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేసి మనకు నడిపించును గాక. Let us look unto the Lord for his grace. ప్రభు కృప కొరకై ప్రార్థనలో కనిపెడదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడవు, మహిమగల రాజు, సర్వశక్తిమంతుడవు, మా దేవుడవు, మా కాపరి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క వారమంతటిలో మీరు చూపించిన మీ మహాకృపను బట్టి వందనములు. మరలా బైబిల్ ధ్యాన సమయం కొరకాయ్, వాక్య పట్టణం కొరకాయ్, మీ సన్నిధిలోనికి ప్రవేశించడం కొరకాయ్, సంఘముగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎవరైతే ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నారో మీ బిడ్డలను మీరు బలపరచము తండ్రి. వాక్యమును గ్రహించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్యమును బోధించడంలో మీ దాసులమైన మాకు కావాల్సిన కృప దయచేయండి. బలహీనులము తండ్రి, దేనికి పనికిరాని వారము అయినప్పటికీ మీ యొక్క ఆత్మశక్తితో బలపరిచి మీ పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయం కొరకై తాజాపరిచి పరిశుద్ధపరిచి తండ్రి కావలసిన అధికమైన కృప దయచేసి బోధించట్లో తర్జుమా చేయట్లో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు పాటలలో మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ యొక్క సమయం అంతటిలో కూడా మీ కృపా సహాయమును కోరుకుంటూ మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో స్తోత్రములు చెల్లించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. This week for church prayer also we have seen about Gideon, some part of Gideon, and chapter 6 about Israelites also. ఈ వారం యొక్క సంఘ ప్రార్థనలో కూడా మనం గిద్యోను యొక్క ఆయన ఎదుర్కొన్న ఈ పరిస్థితులను న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో మనం చూసాం. So book of Judges, already we have seen that it goes as a cyclic process, valayaluga chakraluga, as a cyclic process it is going in their life, spiritual life journey. Ups and downs are there, and when they go down, the Lord is talking to them, encouraging them, correcting them. అయితే ఈ న్యాయాధిపతులు ఈ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక వృత్తాలుగా వలయాలుగా ఇది ఉండడం మనం చూస్తాం. అంటే ఇది తిరుగుతూ ఉండడం, అంటే ఎప్పుడైతే వారి జీవితాల్లో అట్టడి స్థాయికి వెళ్తా ఉంటారో, వారు ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు వారి కృపనిచ్చి వారిని మళ్ళీ కనికరించినట్లు మనం చూస్తాం. And we see that particularly the character of Gideon is a somewhat special character, and it encourages his life encourages our spiritual life. ప్రత్యేకించి గిద్యోను యొక్క ఆత్మీయ జీవితం మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. The life of Gideon is covered in 3 chapters. గిద్యోను యొక్క జీవితము 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. Chapter 6, chapter 7, and chapter 8, the entire life of Gideon from the appearance of angel and until his death, we can see in these 3 chapters. ఆ యొక్క దేవదూత కనపడిన దాని దగ్గర నుంచి ఆయన మరణం వరకు అతని యొక్క గిద్యోను యొక్క సంపూర్ణ జీవితాన్ని 6వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చూస్తాం. And if you see the life of Samson, it covers 4 chapters. అలాగే సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అది 4వ అధ్యాయంలో ఉంటుంది. And totally it is nearly 96 verses like that, 95-96 verses like that. దాదాపుగా 95-96 వచనాలు ఉండడం మనం చూస్తాం. And if you see the life of Gideon, we can see that in 3 chapters it is nearly 90 and 92 verses are there. అలాగే గిద్యోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇది 3 అధ్యాయాల్లో దాదాపుగా 90-92 వచనాలు ఉండడం మనం చూస్తాం. And also about Gideon, it was mentioned in Hebrews chapter 11. అలాగే గిద్యోను గురించి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఉండడం కూడా మనం చూస్తాం. I have to say sorry because the last time when I was talking about Deborah, I said that Deborah name was mentioned in book of Hebrews chapter 11, but it is not. It is Rahab, not Deborah. నన్ను క్షమించండి, పోయినసారి మాట్లాడినప్పుడు దెబోరా యొక్క పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉందని నేను చెప్పాను. ఇది దెబోరా కాదు, రాహాబు. And in Hebrews chapter 11, it is written about women. So many women are there. So among those women, they were also Holy Spirit of God might have this idea about Deborah. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో అక్కడ అనేక మంది స్త్రీల గురించి అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దెబోరా పేరు కూడా అక్కడ చెప్పుండి ఉండొచ్చు. And anyway, now we are talking about Gideon. ఇప్పుడైతే మనం గిద్యోను గురించి మాట్లాడుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. So Gideon basically a fearful one, a timid person. గిద్యోను సాధారణంగా ఆయన ఒక భయస్థుడైన మనిషి, పిరికివాడు. But when God brought him into this world with a great purpose, with a great strength, he was conceived in his mother's womb and he was grown. But according to the circumstances, he was
overwhelmed by fear. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన తన తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే ఆయన ఎన్నుకున్నాడో, అయితే పరిస్థితులను బట్టి ఆయన పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి ఆయన పిరికివాడిగా అవడం మనం గమనిస్తాం. So similarly, in our lives also, when we are born into this world, God with a purpose, a specific purpose, a special purpose, God allows us to come into this world. అయితే మన జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలోనికి రావడానికి దేవుడు మనకు మన తల్లి గర్భంలో రూపించినప్పుడు ఒక ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలోకి రావడానికి మనకు అనుమతిస్తాడు. So not only special purpose, a specific ఖచ్చితమైన ఉద్దేశం. అయితే ఒక ఖచ్చితమైన ఒక ఉద్దేశంతో దేవుడు ఈ లోకంలోకి మనల్ని తీసుకొస్తాడు. So we have to understand that what is the specific purpose of God and what is the special purpose of God. We have to understand as we are growing. అయితే మనం ఎదుగుతున్న కొద్దీ దేవుని యొక్క ప్రత్యేకమైన ఖచ్చితమైన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. Until then, the angel of the Lord came and talked to Gideon and encouraged him, a mighty man of valor. So up to that point, he was with fear. ఎప్పుడైతే దేవుని దూత అతనితో వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని తనతో మాట్లాడేంత వరకు కూడా గిద్యోను తన జీవితంలో పిరికివాడిగానే ఉన్నాడు. So it may be because of the troublesome situation they were passing through. అవి ఎందుకు అలా ఆయన ఉన్నాడంటే అతను వెళుతున్న పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు బట్టి అలా ఉండొచ్చు. In Judges chapter 6, the book of Judges chapter 6 verse 11, and there came an angel of the Lord and sat under the oak which was in Ophrah, that pertained unto Joash the Abiezrite, and his son Gideon threshed wheat by the winepress to hide it from the Midianites. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగా ఎండినట్లు గానుగ చాటున గోధుమను దొల్లగొట్టుచుండగా. So this was the circumstances. These were the circumstances when the angel of the Lord met Gideon. దేవుని దూత గిద్యోను కలిసినప్పుడు అతని ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవి. So if you see the circumstances, it was the time of poverty. అది ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఎంతో కరువుతో ఉన్న, ఎంతో లేమితో ఉన్న పరిస్థితి అది. Because the hand of Midianites prevailed against Israelites. ఎందుకంటే మిద్యానీయుల హస్తము బలంగా వీరిని అణగదొక్కుతూ ఉంది. So even they cannot yield fruits. So whatever they try to farm it, these people who are coming and destructing all the fields. అది ఎంత దయనీయమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళారంటే, వారు ఏదైతే పంటను తయారు చేస్తూ ఉన్నారు, పండిస్తూ ఉన్నారు, అది కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. So there is no food even to eat. కనీసం తినడానికి కూడా ఆహారం వారికి లేని పరిస్థితి. So the remaining food, whatever they had, even to thresh the wheat, so they had to do it very secretly. వారు కనీసం తినడానికి కూడా వారి దగ్గర ఉన్న గోధుమలు కూడా వాటిని దొల్లగొట్టి తినవలసిన పరిస్థితి. So they had to do it very secretly. అది కూడా ఎంతో రహస్యంగా చేయాల్సిన పరిస్థితి ఉంది. So they don't have chance to eat openly, freely. బహిరంగంగా లేదంటే ప్రశాంతంగా తినే పరిస్థితులు కూడా అక్కడ లేవు. So these were the conditions in the time of Gideon. గిద్యోను సమయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. So that was the time of poverty. అది ఎంతో కరువు, లేమితో ఉన్న పరిస్థితి. And also if you see in chapter 6 verse 4 and 5, now in verse 5, for they came up with their cattle and their tents, and they came as grasshoppers for multitude, for both they and their camels.
were without number, and they entered into the land to destroy it. ఇక్కడ 5వ వచనం మనం చూసినట్లయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. So they came as a grasshoppers for a multitude, with a multitude grasshoppers as they came. So generally grasshoppers will come as a multitude, that we can read in the book of Joel also. ఓకే, వారు మిడతల దండు వలె వారి వచ్చి వీరు వారి దండు వలె వచ్చి వీరిని నాశనం చేసినట్టు మనం చూస్తాం. సాధారణంగా ఈ యొక్క మిడతలు అనేవి కూడా దండు వలె వచ్చడం మనం చూస్తాం. And because of this mob came and fell upon them, and they are trying to persecute Israelites, so they were very much tortured. సో ఈ విధంగా వారు హింసించడాన్ని బట్టి వారు ఎంతగానో హీన దశకి చేరడం మనం గమనిస్తాం. So they don't have food to eat, and also they were tortured. సో వారికి తినడానికి ఆహారం లేదు, అంత మాత్రం కదా వారు హింసించబడ్డారు. Not only that, at that time they were not in the power. Somebody is prevailed. Midianites were prevailed against them, so they don't have power or dare to walk even on the streets. వారు కనీసం నడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి. ఎందుకంటే వారు మిద్యానీయుల వలన వారు అణచివేతకు గురవుతూ ఉన్నారు, హీనదశకు గురై ఉన్నారు పరిస్థితి. In such conditions, such circumstances, God came, Lord Jehovah, in the form of the angel, came unto Gideon. అటువంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా ఒక దేవదూత వలె గిద్యోను దగ్గరికి వచ్చాడు. So last time I told you that so the angel of the Lord is nothing but the pre-incarnate form of Lord Jesus Christ in the Old Testament times. అయితే పోయినసారి నేను మీకు చెప్పి ఉన్నాను, ఏంజల్ దేవుని యొక్క దూత ఎవరంటే యేసుక్రీస్తు వారికి ఆయన రావడానికి ముందుగా ఒక సాదృశ్యం. So angel of the Lord or the Lord Jesus Christ appeared in Old Testament times in many areas we can see in the scriptures. మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతలుగా దేవుని దూతగా రావడం మనం చూసాం. In Genesis chapter 3 verse 8, there he came into the Garden of Eden and talked to Adam. ఆదికాండం 3:8 కూడా ఆదాముతో ఆయన మాట్లాడడం మనం చూస్తాం. And they heard the voice of the Lord God walking in the garden in the cool day of the day. వాయిస్ వినపట్లేదు. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? వాయిస్ రావట్లేదు అనేది. హలో, ఇప్పుడు ఓకే. So there the angel of the Lord means Lord Jesus Christ came unto Adam, and in the cool day in the evenings, and he was spending time with them and talking to them. అయితే చల్లబూట ఆదాము దగ్గరికి వచ్చి అతనితో భార్యతో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడటం మనం చూస్తాం. Also if you see in Genesis chapter 18, the angel of the Lord came unto Abraham when he sat at his door tent. అయితే ఆదికాండం 18 కూడా దేవుని దూత అబ్రహాముతో మాట్లాడడం మనం చూస్తాం. So also we can see in Genesis chapter 16, when Hagar was traveling, at that time the angel of the Lord met Hagar in the wilderness. అయితే 16 ఆదికాండం 16 కూడా హాగరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి హాగరుతో మాట్లాడడం మనం చూస్తాం. And also we see Moses, when he was at a burning bush, the Lord appeared unto him in the form of a voice he heard.
So it was the angel of the Lord or the Lord Jesus Christ in the Old Testament times. అయితే మోషే కూడా మణుచిన పొద మణుచు ఉన్నప్పుడు ఆ పొద యొక్క మణుచిన పొద అనుభవంలో కూడా దేవుని దూత యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండి మోజేస్తో మాట్లాడటం మనం చూస్తాం. And similarly, we can see that when Balaam was traveling, the angel of the Lord met him. బిలాము ప్రయాణిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క దూత బిలాముతో మాట్లాడటం మనం చూస్తాం. So in all these situations, we can see how the Lord came in the form of angel of the Lord and appeared to them and spoke unto them. అయితే ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఏ విధంగా దేవుని యొక్క దేవుడే దేవదూతగా వచ్చి వారికి కనిపించి ఏ విధంగా వారితో మాట్లాడాడో మనం చూసాం. Now, if you see in the case of Gideon was very he was hiding himself and trying to escape from the situation and trying to have some food. In that situation, angel of the Lord came unto him and he wanted to encourage him. అయితే గిద్యోను పరిస్థితి మనం చూసినట్లయితే తను దాక్కుని ఉంటూ పరిస్థితుల నుంచి పారిపోవాలనే ఉద్దేశం తనే ఉండాల్సిన తత్వంలో నుంచి దేవుని యొక్క దూత వచ్చి అతనితో మాట్లాడటం మనం చూస్తాం. So we can see that he came with a good greetings, with gracious words. The mighty man of valor, you are the person who has a great strength in you. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గొప్ప కృపా మాటలతో ధైర్యపరిచే మాటలతో పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధించి ఎంతో ప్రోత్సాహపరిచినట్లుగా మనం చూస్తాం. You are hiding yourself near the wine press, but you have such a power. Now you can do great things for God because you did not understand it properly. That's the reason why you are hiding yourself. అయితే నువ్వు ఇక్కడ దాక్కుంటూ మరుగై ఉంటున్నావు కానీ దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క ప్రత్యేకమైన ఖచ్చితమైన ఉద్దేశాలను గుర్తెరగట్లేదు, అందువల్లే నువ్వు ఇక్కడ మరుగై ఉన్నావు అని దేవుని యొక్క దూత తన్ని ప్రోత్సహిస్తూ ఉంది. And in verse 12, angel of the Lord appeared and said unto him, the Lord is with thee, the Lord is with thee. So this was the promise given to Gideon. అయితే 12వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా దూత అతనికి కనపడి యెహోవా నీకు తోడై ఉన్నాడు అని గిద్యోనుతో ఇచ్చిన వాగ్దానం చేసింది. In our lives also, if you apply these conditions in our lives, many times because of situations, because of the effects of situations in our lives, we try to hide ourselves and we may have some fear, but we are forgetting that the grace of the Lord is with us. అయితే మన జీవితాల్లో కూడా పరిస్థితుల యొక్క ప్రభావం వలన మనం కూడా మరుగై దాక్కుండా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ దేవుని యొక్క కృపను మనం కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. In Hebrews chapter 13 verse 5, we read that I will never leave thee nor forsake thee. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం, నేను ఎన్నడూ విడువను ఎడబాయను. Lord Jesus Christ, he told to his disciples, lo, I am with thee all the time. In Matthew, Gospel according to Matthew chapter 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని. So I am with you always, every moment I am with you. ప్రతి క్షణం ప్రతి అనుక్షణం నేను నీతో కూడా ఉన్నాను. So the Lord is with us, but because of looking at the circumstances, as Peter looked the roaring waves and feared and started drowning in the waters. So in our lives also such things will happen. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం చూసి మనం అనేక సార్లు భయపడే వారంగా ఉంటాం. పేతురు యొక్క జీవితంలో కూడా ఆయన
ప్రభు ఎదురుగా ఉన్నప్పటికీ తన పక్కన వస్తున్న అలలను చూసి తను భయం పొందినప్పుడు నీటిలో మునిగిపోయేవాడిగా ఉన్నట్టుగా మనం చూసాం. So Lord is encouraging us, I am with you always. అయితే దేవుడు మనకు ప్రోత్సహిస్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను ఎల్లప్పుడూ. So when the Lord is with us, we no need to fear for anything. దేవుడు మనతో ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. So we have to hand over all our problems, whatever the problems, we can give it to the Lord as a package. సో దేవుడు మనకు ఒక ప్యాకేజ్ గా ఇస్తున్న ఏదైతే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దేవుడు ఈ సమస్యలన్నింటినీ కూడా దేవుడు మనకు ఇస్తున్న కృపను బట్టి వీటన్నిటిని దేవుడు మనకు తోడే ఉండడాన్ని బట్టి వీటన్నిటిని మనం అధిగమించగలం. We have a package of problems. మనకు ఈ యొక్క సమస్యల వలయంగా ఉన్న సమస్యలు ఒక ప్యాకేజ్ లాగా ఉన్నాయి. So all the packets you just have to give to the Lord. ఇవన్నీ కూడా మనం ప్రభువుకు అప్పచెప్పాలి. So if we keep all the packets with us, when we open it, we see the troubles and we have fear. ఈ ప్యాకెట్స్ అన్ని మనతో పాటే ఉంచుకుంటే మనం ఓపెన్ దీన్ని మనం తెరిచి చూసినప్పుడు ఆ సమస్యలన్నీ మనతో ఉండి మనకు భయం వేస్తూ ఉంటుంది. So Lord is encouraging Gideon, saying that the Lord is with you. అయితే ప్రభు గిద్యోనును ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. So the same Lord is with us now. అదే దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడు. Now we no need to fear for anything. దేనికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. Just submitting all our cares unto the Lord and we have to be free. మన యొక్క చింతలన్నిటిని దేవుని మీద వేసి మన భారం అంతటిను ఆయన మీద వేసి మనం ఫ్రీగా ఉండాలి. Because we are going through the situations, we feel that it is somewhat overloaded. ఎప్పుడైతే ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం, మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు భారంగా అనిపిస్తూ ఉంటుంది, మన స్థాయికి మించింది అనిపిస్తూ ఉంటుంది. But Lord encourages, the Lord is with you. అయితే దేవుడు ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు. Now if you see the life of Gideon, he was encouraged by the Lord and has given a promise. అయితే గిద్యోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన దేవునితో ప్రోత్సహించబడ్డాడు, ఒక వాగ్దానాన్ని కూడా పొంది ఉన్నాడు. So it is very important to have a promise in our lives. అయితే వాగ్దానం మన జీవితంలో ఉండడం ఎంతో ప్రాముఖ్యమైంది. That is the reason why whenever we read the word of God, whenever we come to the word of God, open our Bibles and reading the Bible, immediately we should have a pen or a pencil. When you read it, when you understood that God is speaking to you, immediately you underline it and you put a date on it. ఎప్పుడైతే మనం ఆ కారణం చేత ఎప్పుడైనా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి చదువుతున్నప్పుడు ఆ వాక్యం దేవుని వాక్యం మనతో మాట్లాడాడు అని అనిపించినప్పుడు దాన్ని ఒక పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ అండర్లైన్ చేసుకొని దాని మీద డేట్ రాసుకోవాలి. Now here we can see four things. It is mentioned in the screen. You can see Gideon's circumstances and Gideon's commission. ఇక్కడ మనకు స్క్రీన్ మీద గిద్యోను యొక్క పిలుపులో నాలుగు పరిస్థితులను, 4 అంశాలను మనం చూస్తాం. The first one is the circumstances in which the Gideon was traveling. అయితే గిద్యోను వెళ్తున్న పరిస్థితులు మొదటిది. And after that, Lord encourages him and gave him a promise. The Lord is with you, and he gave a commission. He gave a work. He told that you have to do some work. అయితే రెండవదిగా దేవుడు గిద్యోనుకు వాగ్దానం ఇచ్చి ఆయన చేయవలసిన పనిని అతనికి గుర్తు చేస్తూ ఉన్నాడు. In verse 12, Judges chapter 6 verse 12, thou mighty man of valor, means Lord understood that Gideon was a mighty man of valor. అయితే ఇక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు అంటున్నాడు.
అంటే దేవుడు గిద్యోనుని ఒక బలాఢ్యుడిగా, పరాక్రమం గలవాడిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. But Gideon understood about himself, I am not that much mighty man, but I am very timid. No, I cannot do anything. So let me go and hide myself under near the winepress. So he went away and he hid himself from the Midianites. అయితే కానీ గిద్యోను మాత్రం నేను అంత బలాఢ్యుని కాదు, నేను పిరికివాడిని, నేను ఇక్కడ ఈ యొక్క మస్తకి వృక్షం కింద నేను కూర్చుంటాను, ఇక్కడ నన్ను నేను ఎవరికి కనబరుచుకోను, నేను ఇలానే ఉంటానని తాను అనుకుంటూ ఉన్నాడు. So that's the reason why near the winepress he was threshing the wheat. మస్తకి వృక్షం కింద ఆయన గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. గానుగ చోటున. గానుగ చోటున. Near the winepress he was threshing the wheat. గానుగ చాటున ఆయన గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. But the perception of the Lord about Gideon was, you are the mighty man of valor. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అతను పరాక్రమం గల బలాఢ్యుడు అని. But the perception of Gideon was, I am not that much. అయితే తన యొక్క దృష్టి, తన యొక్క ఉద్దేశం ఏంటంటే నేను అంత బలాఢ్యుని కాదు, నేను పిరికివాడిని అనుకుంటున్నాడు. If you see the same instance in the case of David, when David saw Goliath, he never thought, he never feared about Goliath. See, why this man is talking like this? How can he accuse the living God? So with that much of guts, David went against Goliath. అయితే మన దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, దావీదు గొలియాతు ఎదురుగా వెళ్ళినప్పుడు జీవము గల దేవుని నిందించడానికి అతను ఏపాటివాడు అని ధైర్యంతో గొలియాతుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. So but Gideon, he understood about himself that he was very timid. అయితే గిద్యోను తనకు తానుగా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే తను చాలా పిరికివాడుగా అనుకుంటున్నాడు. God brought him into this world with a purpose as a mighty man of valor. అయితే దేవుడు తనను ఈ లోకంలోకి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే అతను ఒక పరాక్రమం గల బలాఢ్యుడిగా ఉండాలని. He has to show his mightiness, or he has to show his strength. He has to deliver the Israelites in his times, in that circumstances, from the hand of Midianites. అయితే గిద్యోనీయుల చేతిలో నుండి ఆ పరాక్రమం గల బలాఢ్యుడిగా తను ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. Now, this is the second thing we can understand in this portion. God gave him a commission. రెండవదిగా మనం గమనించాల్సిన విషయం, ఆయన దేవుడు గిద్యోనుకు ఒక పనిని అప్పగించాడు. So the commission is in verse 14. And the Lord looked upon him and said, go in this thy might, and thou shalt save Israel from the hand of Midianites. Have not I sent thee? ఇక్కడ 14 వచనంలో మనం చూసినట్లయితే, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. See, Lord already gave strength. దేవుడు ఆల్రెడీ ప్లీజ్ అయితే దేవుడు ముందుగానే ఆయనకు బలాన్ని ఇచ్చి ఉన్నాడు. బట్ he did not recognize that strength which was in him. అయితే తనలో ఉన్న శక్తిని తను గ్రహించలేకపోతున్నాడు. Now the angel of the Lord says again, you are the mighty man, go in this thy might, get strength which is in you, pick up it and do great things for God. అయితే ఇక్కడ దేవుని యొక్క దూత వచ్చి తనను ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, నీలో బలం ఉంది, ధైర్యం ఉంది, వెళ్ళి పోరాడమని చెప్తూ ఉన్నాడు. సో ఇన్ అవర్ లైఫ్ ఆల్సో సమ్టైమ్స్ we forget that, or we ignore that the strength which is in us. Those who know their God, they have strength. Many times we ignore that. We are strengthened, we have that might. మనం కూడా మన జీవితాల్లో అనేక సార్లు మనకు దేవుడిచ్చిన శక్తి ఉంది అనే విషయం మనం మర్చిపోతాం. తమ దేవుడిని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. So if you know God,
automatically you'll be having strength. ఎప్పుడైతే And the మనం same strength you have to execute it. ఎప్పుడైతే దేవుని మనం తెలుసుకుంటామో శక్తి అనేది దానంతట అదే మనకు వస్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క బలాన్ని మనం వ్యక్తపరచవలసిన వారంగా ఉన్నాం. But what is in the case of Gideon? Gideon was confused in his life. అయితే గిద్యోను తన జీవితంలో ఒక ఆందోళనకర పరిస్థితిలో ఉన్నాడు. In verse 13 we can see the confusion of Gideon. ఆయన యొక్క కలవరము. ఆయనకు కలవరాన్ని 13వ వచనంలో మనం చూడగలం. And Gideon said unto him, O my Lord, if the Lord be with us, why then is all this befallen us? And where be all his miracles which our fathers told us, saying, did not the Lord bring us up from Egypt? But now the Lord hath forsaken us and delivered us into the hands of Midianites. అయితే 13వ వచనంలో గిద్యోను అంటున్నమాట, చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడైండి నేడ్లా ఇదంతా మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించినని అతనితో చెప్పాను. Our parents told in family prayers, in churches, so the speakers, the preachers, God servants, the ministers of the word of God, they shared the word of God. So these are the miracles happened to our parents and our patriarchs, and now these things befallen us. Now what is this? If the Lord is with us, how these things will come? మా తల్లిదండ్రులు చెప్పారు, మా పెద్దలు చెప్పారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవ సేవకులు చెప్పారు, దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలు చేశాడు, ఏ విధంగా ఇస్రాయేల్ను ఐగుప్తు చేతిలో నుంచి బానిసత్వం నుంచి ఏ విధంగా విడిపించాడు, ఇవన్నీ చెప్పారు. కానీ ఈ పరిస్థితి అండి, దేవుడు మాకు తోడే అంటే ఎందుకు ఇవన్నీ పరిస్థితులు ఇలా జరుగుతూ ఉన్నాయి అని అడుగుతూ ఉన్నాడు. So that means Gideon has an understanding the word of God, the work of the word of God amongst the children of God. He has that understanding. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన దేవుని ప్రజల మధ్యలో దేవుని కార్యాలు ఏ విధంగా జరిగినాయో అవన్నీ కూడా తను ఎరిగిన వాడుగా ఉన్నాడు. But he was questioning the angel of the Lord, asking that if the Lord is with us, why this is happening to us? అయితే గిద్యోను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవదూతని, యెహోవా మాకు తోడైనట్లా ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తుంది? So that means he was questioning the very presence of the Lord. అయితే దేవుని యొక్క సన్నిధిని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. Many times we also will question in our lives if anything happens to us. Simply we'll put a question to the Lord. Lord, you are saying that you are with me, but why this has happened? మనకు కూడా మన జీవితాల్లో ఏమైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం, క్వశ్చన్ వేస్తూ ఉంటాం. ప్రభా, నువ్వు నాతో ఉన్నావని చెప్తున్నావు, నువ్వు నాతో కనుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? So he was questioning the God's presence. దేవుని యొక్క సన్నిధిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. So God said, I am with you always. దేవుడు ఎల్లప్పుడూ నేను నీతో ఉన్నానని చెప్తూ ఉన్నాడు. Always means every time, every moment he is with us. ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణం, అనుక్షణం ఆయన మనతోనే ఉన్నాడని. He said, I will not leave you nor forsake you. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు. So our inner strength is there and the Lord is with us, but these two things are ignored by Gideon. దేవుడు తనకు చెప్తూ ఉన్నాడు తన పరాక్రమం గురించి. అయితే ఆ దేవుడు యొక్క శక్తిని, తన ఎంత పరాక్రమం గలవాడో చెప్తున్నాడు. ఈ పరిస్థితులు ఈ యొక్క దేవుడు చెప్పిన మాటలను పట్టించుకునే వాడిగా ఉన్నాడు. సో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్, అంతరంగంలో ఉన్న శక్తి ఉంది. అంతరంగంలో శక్తిని ఆయన గ్రహించలేని వాడిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్సో ఇస్ దేర్. దేవుని సన్నిధి కూడా ఆయనకు తోడుగా ఉంది. బట్ హి ఇస్ జస్ట్ unable to understand, perceive what the Lord, how the Lord can work with him.
అయితే దేవుడు ఏ విధంగా తనతో పనిచేయగలడో, ఏ విధంగా తనను ప్రోత్సహించగలడో ఆ విషయాన్ని తను గ్రహించలేకపోయాడు. So many times we read the word of God. He said that my fathers told. That means word of God is shared with them. Many times in our lives also, we read the word of God, we hear the word of God. Sometimes we cannot understand, discern the things of God. అని చెప్తున్నాడు, మా పితరులు మాతో చెప్పి ఉన్నారని అంటున్నాడు. అంటే దేవుని వాక్యం అతనికి వినిపించబడింది. మనం కూడా అనేక సార్లు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వింటాం కానీ దాన్ని దాని యొక్క శక్తిని లేదంటే దాని యొక్క ప్రభావాన్ని దేవుడు మనతో చెప్తున్న మాటను మనం గ్రహించలేని వారంగా ఉంటాం. And also he questions the not only the presence of God, he questions the performance. Performance means how he worked amongst the children of God. It is gone. Okay, anyway. Please continue. అయితే ఆయన దేవుని యొక్క సన్నిధిని ప్రశ్నించడం కాదు గాని, దేవుడు చేసిన కార్యాలను కూడా ఆయన ప్రశ్నించేవాడిగా ఉన్నాడు. ఏ విధంగా దేవుడు ఆయన ప్రజల మధ్యలో ఏ విధంగా ఆయన గొప్ప కార్యాలు చేశాడో, ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను కూడా ఆయన దేవుడు చేసిన అద్భుతాలను కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. Yeah, in verse 13 we can see that he also questions God's performances. అయితే ఇక్కడ చూస్తే ఆయన చేసిన దేవుడు చేసిన అద్భుతాలను కూడా ఆయన ప్రశ్నించిన వాడుగా మనం చూసాం. So confusion gives us many questions. ఈ కలవరం అనేది మనకు అనేకమైన ప్రశ్నలను మిగులుస్తూ ఉంది. So we question God's presence. మనం దేవుని యొక్క సన్నిధిని మనం ప్రశ్నిస్తాం. Also we question God's acts in the past. దేవుడు గతంలో మనకు చేసిన అద్భుత కార్యాలు కూడా మనం మర్చిపోతాం. మనం ప్రశ్నిస్తాం. So 250 years before, Gideon heard that he was the children of God, Israelites were delivered from Egypt. అయితే 250 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారన్న విషయం తను విన్నాడు. Not only that, they crossed the Red Sea. అంత మాత్రం కాదు, ఎర్ర సముద్రాన్ని కూడా వారు దాటారు ఆ విషయాన్ని కూడా తను విన్నాడు. And also he heard that they crossed Jordan, river Jordan. యోర్దాను నదిని కూడా దాటారన్న విషయాన్ని కూడా తను విన్నాడు. And not only that, they entered into the land of Canaan, promised land. అంత మాత్రం కాదు, వాగ్దాన దేశమైన కానానుకు కూడా వారు ప్రవేశించారన్న విషయం కూడా గిద్యోను విన్నాడు. And Gideon is staying in that land only. గిద్యోను ఆ యొక్క దేశంలోనే ఉన్నాడు. So he heard all these things and experienced all these things, and now questioning the acts of God. వీటన్నిటి గురించి విన్నాడు, వాటి యొక్క అనుభవం తన జీవితాల్లో ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కార్యాలను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. So such things will happen to us also. అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా సంభవిస్తూ ఉంటాయి. When we go through some difficult times, we question the acts of God. Why this has happened to me? In the past it was good. You said that I did like this, but it has happened to me like this. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క కార్యాలను మనం ప్రశ్నించే వారంగా ఉంటాం. గతంలో ఇలా నువ్వు చేసావు, మరి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ప్రభు ఇలా జరిగిందని మనం ప్రభుని ప్రశ్నించే వారంగా ఉంటాం. Now, thirdly, in verse 14 and 15, in his confusion, he was also questioning the understanding, how the Lord understood about Gideon. He was questioning about the understanding, the perception of the Lord. అయితే ఈ యొక్క కలవరంలో దేవుడు ఏ విధంగా దేవుడు ఆయన అర్థం చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని కూడా తను తెలుసుకున్నాడు. In verse 14 he says that, go in this thy might, and thou shalt save Israel from the hand of the Midianites. Have not I sent thee? I am sending you. You go with might. 14వ వచనంలో మనం చూస్తాం, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. In verse 15 he says, he said unto him, O my Lord, wherewith shall I save Israel? Behold, my family is poor in Manasseh, and I am the least of my father's house.
అయితే 15వ వచనంలో మనం చూస్తాం, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను అని చెప్పాను. Actually, when the angel of the Lord said, "You mighty men of valor," he did not think that. I mean, he did. It is not because of he was from the tribe of Manasseh, and it is not because of he is the last in his family. అయితే పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుని దూత ఆయనతో పలికినప్పుడు ఆయన పిరికివాడిగా ఉండడానికి కారణం ఆయన మనుష్య గోత్రం, అంటే చిట్ట చివరి మనుష్య గోత్రంలో ఉన్న ఎన్నికలేని మనుష్య గోత్రంలో ఉండడానికి కాదు, అతని కుటుంబం కనిష్టమైనదని కాదు. Although in spite of he was in the tribe of Manasseh, although he was the least one in his family, but Lord strengthened him, and he says that, "You mighty men of valor." అయితే ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఆయన కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేంది అయినప్పటికీ, ఆయన కుటుంబంలో ఆయన కనిష్ఠుడైనప్పటికీ దేవుడు ఆయన బలపరిచి బలాఢ్యుడిగా చూస్తా ఉన్నాడు, బలాఢ్యుడిగా పిలిచాడు. So here we have to understand and remember that we are strengthened by the Lord. We got power. That is not because we are. That is not because of your weak and your very very lower state, and because according to the depends upon the circumstances. It is not like that. Lord already strengthened you because you know the Lord. You got the strength. Now you have to act upon it. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మనం బలవంతులుగా చేసి ఉన్నాడు. ఎందుకంటే తమ దేవుడిని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు కనుక. మన బలహీన పరిస్థితుల్లో ఉన్నామా, లేదంటే మన స్థాయి, వీటిని బట్టి దేవుడు మనల్ని చూడలేదు, కానీ దేవుడిని ఎరిగినప్పుడే ఆయన మనల్ని బలాఢ్యులుగా ఎన్నిక చేసి ఉన్నాడు. Now, what the Lord understood about Gideon, now Gideon is questioning the perception of the Lord. అయితే గిద్యోను గురించి దేవుడు ఏ విధంగా ఎలా అర్థం చేసుకున్నాడో, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు గిద్యోను. So in our lives, the same thing will happen. God has He has brought us into this world with a specific purpose and a special purpose, but we question. మనం కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఖచ్చితమైన ఉద్దేశంతో ఈ లోకంలోకి మనం తెచ్చాడు. అయినప్పటికీ కొన్నిసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉంటాం. And in my life also, when I was working, my mother told that, "I gave you to the Lord. You have to serve the Lord, because when you are not conceived, even I asked for a boy. So I said that if I get a boy, I will give you for service." సహోదరుని జీవితంలో కూడా సహోదరుడి యొక్క తల్లిగారు తనతో చెప్పిన మాట, ఈవెన్ అంటే తన గర్భంలో రూపింపబడడం, తన ఏర్పడక మునిపే దేవునితో చేసిన ప్రార్థన, ప్రభువా నాకు కనుక కుమారుని ఇస్తే నీ సేవకునిగా తను చేస్తానని దేవునితో ఒక కమిట్మెంట్ తీసుకుంది. And I came into this world and I was grown, and my mother used to tell, so I said like this to the Lord, "You have to live like this." అయితే నేను బాలుడిని ఎదుగుతూ ఉన్నప్పుడు మా తల్లిగారు నాతో చెప్పి ఉన్నారు, ఈ విధంగా నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, నేను కుమారుడు పుడితే నేను నీ సేవకి ఇస్తానని చెప్పి. And as I was growing and I saw the circumstances and the situations in the world, situations in the church, and situations around me, and I thought that, I cannot do this service. I will serve the Lord. I will serve the Lord in my style. Whatever the Lord has given me talents, I can use it for the Lord. అయితే నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితులు, సంఘంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ చూసి నేను దేవుణ్ణి సేవిస్తాను, కానీ అయితే నా సొంత తరహాలో, నా సొంతగా నేను నా వ్యక్తిగతమైన పందాలు నేను వెళ్తాను, కానీ
ఇట్లా కాదు అని నేను నిర్ణయించుకున్నాను. I understood in my childhood. I understood that Lord is giving some blessing to me. నా చిన్నతనంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే దేవుడు నాకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడని నేను గ్రహించాను. When I was born again, at that time I understood that. So whenever I touch something, I simply learning without any master, without any teacher. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో ఏదైనా నేను పట్టుకుంటే దాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. ఎవరి యొక్క సహాయం లేకుండానే దాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నాను. So without master I learned harmonium. ఓకే. నాకు ఎవరి సహాయం లేకుండానే, మాస్టర్ లేకుండానే నేను గురువు లేకుండానే నేను హార్మోనియం నేర్చుకున్నాను. Without master I learned mouth organ. మౌత్ ఆర్గన్ కూడా మాస్టర్ లేకుండానే నేను నేర్చుకున్నాను. Without master I learned flute. ఫ్లూట్ కూడా నేను నేర్చుకున్నాను. Without master I learned bulbul tara. బుల్బుల్ తారా కూడా గురువు సహాయం లేకుండానే నేను నేర్చుకున్నాను. Without master I learned kanjira. కంజర కూడా నేర్చుకున్నాను. So and without master, only one chord, my friend told me, D chord in guitar. Then the remaining things I developed. అయితే గిటార్ లో బి కార్డ్ మాత్రమే మా స్నేహితుడు నాకు చెప్పాడు. దాటిని బట్టి నేను మిగిలిన కార్డ్స్ అన్ని కూడా గిటార్ లో నేను నేర్చుకున్నాను. And by comparing harmonium and guitar, and I learned guitar. హార్మోనియం ని, గిటార్ ని రెండింటిని పోల్చుకుంటూ నేను గిటార్ నేర్చుకున్నాను. That's how I thought, okay, if I touch this, I am getting this. I have some blessing, some talent I had. I understood. సో నేను ఏదైనా పట్టుకుంటే వెంటనే నేను నేర్చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఒక తలాంత్ నాకు ఇచ్చాడు. ఆ దేవుడు నాకు కొన్ని ఆశీర్వాదం ఇచ్చాడని నేను గ్రహించాను. So this is one side. ఇది ఒక ప్రక్క. And my mother told that repeatedly when I walk with my mother, when I sit with my mother. So she told that she used to tell me, you have to do the service of the Lord. I have given you for the Lord. So this is my commitment. She used to tell. అయితే నేను ఎప్పుడైతే మా తల్లిగారితో కూర్చుంటానో, లేదంటే తల్లిగారితో నడుస్తానో, తను ఎప్పుడు కూడా నాతో చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని సేవకు నిన్ను ఇవ్వాలని నేను ఒక నిబంధన చేసుకున్నాను అని ఎప్పుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేది. Here I want to tell all mothers. Mothers have a very great impact on children. So we have to speak to them about the Lord, about your commitment, about the children. To talk to the children. All these things you have to speak to the children. అయితే ఇక్కడ తల్లులకి నేను చెప్తున్న మాట, తల్లులు తప్పనిసరిగా వారి యొక్క కుమారులతో మనం మాట్లాడాలి. దేవుడు ఏమైనాడు, దేవుడు ఎట్లా వారు దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో, వారు ఆ నిబద్ధతతో ఏదైతే వారు దేవునితో కలిగి ఉన్నారో నిబద్ధత, దాని గురించి వారి కుమార్తెలకు చెప్పాల్సిన వారిగా ఉన్నారు. It doesn't mean that fathers are freed from teachings. అంటే తండ్రులు దానికి దూరంగా ఉన్నారని కాదు, కానీ whenever time we get, we have to educate our children about what we committed with the Lord, that we have to repeatedly tell. మనకి ఎప్పుడు సమయం దొరికినా కూడా మనం దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో మన పిల్లలకి చెప్తూ ఉండాలి. See, my mother committed to the Lord and she is telling. So two things happening. Vertical communication is there and horizontal communication is there. అయితే మా తల్లిగారు దేవునితో చేసుకున్న నిబంధనను, దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని నిత్యం నాతో చెప్తూ ఉండేది. But when I see the circumstance, see, I cannot do this. I don't want to be a God servant. I will do ministry in some other way. I can play music. I'll compose songs. I'll do in some other area, but not in the position of God servant. అయితే ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నేను చూసినప్పుడు, నేను దేవుని సేవ చేస్తాను. ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం ద్వారా, లేదంటే ఇంకొక విధానంగా నేను దేవుని సేవ చేస్తాను, కానీ దేవుని సేవకునిగా అయితే నేను ఉండను అని నేను అనుకున్నాను. And after some time, when I faced some other problems, I thought that,
See, if I share God's word, who will believe me? Who will listen to me? Even I cannot share God's word. I thought like that. ఆ, కొన్ని పరిస్థితులను బట్టి నేను దేవుని వాక్యాన్ని పంచుకోను, దేవుని వాక్యాన్ని చెప్పను. ఒకవేళ నేను చెప్పినా గాని ఎవరు వింటారు? అని ఇలాంటి దృక్పథంలో ఉండి నేను దేవుని వాక్యం కూడా పంచుకోవద్దు అనుకున్నాను. And God took me to the narrow way. దేవుడు నన్ను ఇరుకైన మార్గం గుండా తీసుకెళ్ళాడు. When we are traveling through the narrow way, it was the time that the Lord is with us and speaking to us. ఎప్పుడైతే మనం ఇరుకైన మార్గం గుండా వెళ్తామో ఆ టైంలో దేవుడు మనతో ఉంటాడు, మనతో మాట్లాడతాడు. One day I confessed before the Lord, finally, Lord, whatever you tell, I will do it. ఒకరోజు నేను పశ్చాత్తాపంతో దేవునితో చెప్పిన మాట, ప్రభువా నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తానని. So that's how I submitted myself unto the Lord. ఆ విధంగా నేను దేవునికి అప్పగించుకున్నాను. And I was reading to share this portion about the life of Gideon. So Lord brought me these thoughts into my mind. That's why I'm sharing this about my personal testimony. ఎప్పుడైతే నేను గిద్యోను యొక్క జీవితాన్ని నేను చదువుతా ఉన్నానో దేవుడు నా జీవితాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నేను వ్యక్తిగతంగా నా యొక్క సాక్ష్యాన్ని నేను మీతో పంచుకున్నాను. See, I am the least in the family of Manasseh. నేను మనుష్య గోత్రంలో నేను ఎన్నికలేని వాడిని. Manasseh itself it's a poor one. మనిషి గోత్రమే చాలా తక్కువది. My family is poor in Manasseh. మనిషి గోత్రంలో నా ఫ్యామిలీ ఇంకా కనిష్టమైంది. And I am the least in my father's house. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని. How can I do this service for you? నేను నీకోసం యొక్క గొప్ప కార్యాలు నేను ఎలా చేయగలను? So this was the question in the mind of Gideon. ఈ యొక్క ప్రశ్నలన్నీ గిద్యోను మనసులో ఉండడం మనం చూస్తాం. But good thing was he was asking the Lord and he opened himself and tried to clarify all his doubts. మంచి విషయం ఏంటంటే అతను దేవుడిని అడుగుతా ఉన్నాడు. తనకున్న యొక్క ప్రశ్నలన్నిటిని తను అవన్నిటిని కూడా తను క్లియర్ చేసుకుంటున్నాడు. In verse 16, Lord says, and the Lord said unto him, surely I'll be with thee, and thou shalt smite the Midianites as one man. అది 16వ వచనం మనం చూస్తాం. నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువు అని చదివించాను. Now if you see the second part, means the last part here in this passage from verses 16 to 24, we can read that Gideon's confirmation with the Lord. He asked some signs from the Lord and Lord gave him some signs and he confirmed himself about the work. అయితే 16వ వచనం నుంచి 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే దేవుడు కొన్ని సూచన క్రియలను గిద్యోనుకు చూపిస్తా ఉన్నాడు. తద్వారా దేవుడు చెప్పిన పనిని గిద్యోనుకు అప్పగించే పనిని ఆయన నిశ్చయపరుస్తూ ఉన్నాడు. Now here also we can learn a spiritual lesson. ఇక్కడ కూడా మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవచ్చు. Whenever we have some confusion, we have to clarify it with the Lord and asking the Lord, give me a promise so that I believe it, I will go forward. మనం కూడా మన జీవితాలు ఎప్పుడైనా కలవరం ఉన్నప్పుడు మన ప్రభు దగ్గరికి వచ్చి, తండ్రి ప్రభువా నాకు దీని గురించి ఒక వాగ్దానం ఇవ్వు అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకు వాగ్దానంతో మన యొక్క కలవరాన్ని తీసేస్తాడు. దాని ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. This is what I do regularly in my life. Even if I hear something, if I go through something, I ask the Lord when I read my daily portion, and I ask the Lord to confirm some things. Even I ask sometimes, what is the other side happening? And the Lord will tell us through his scriptures. నేనైతే నా వ్యక్తిగత జీవితంలో అలానే చేస్తాను. ఏదైనా పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువా ఏం జరుగుతుంది, నాతో మాట్లాడు, నాకు వాగ్దానం ద్వారా నాకు కన్ఫర్మ్ చేయమని నేను దేవుణ్ణి అడుగుతాను. ఆ విధంగా నా వ్యక్తిగత జీవితంలో నేను చేస్తాను. If the Lord willing, Lord's
granting us time, and we can see the remaining things in the next study. Now, just I would like to close with the outlines here. ప్రభు చిత్తం అయితే తర్వాత ధ్యానంలో మనం దీన్ని ఎక్కువగా చదువుతాం. ఇప్పుడు ఔటర్ లైన్ తో నేను దీన్ని క్లోజ్ చేస్తాను. From verses 18 to 21 was confirmed with the Lord with a presentation, means with a sign. You show me like this, then I can believe. అయితే 18వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి 21వ వచనంలో దేవుడు ఒక సూచన కనబరుస్తా ఉన్నాడు. నువ్వు ఈ సూచన చేసినట్లయితే నేను దీని ద్వారా నేను ఇది నిశ్చయపరచబడతాను. But in the New Testament times, without any sign, just believe and get it. అయితే ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్నది ఏంటంటే, మనం ఈ యొక్క సూచన క్రియ ఏం లేకుండానే మనం నమ్మి, విశ్వాసం ద్వారా నమ్మి మనం పొందడమే. When the disciples of the Lord Jesus Christ, they were in the room, closed their doors because of the fear of Jews, and they hid himself, and the Lord appeared unto them in that chamber. అయితే దేవుని యొక్క శిష్యులు యూదులకు భయపడి వారు ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. And Lord said in John's Gospel, chapter 20, verse 19, Jesus stood in the midst and said unto them, peace be unto you. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో నా శాంతి మీకు ఇస్తున్నాను. When the doors were closed, Jesus entered into that room. ఒకసారి When the doors already closed, but Lord Jesus Christ entered into that room. అయితే ఆ తలుపులు మూయబడి ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చున్నాడు. Now the disciples of Lord Jesus Christ were filled with fear. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతో భయంతో నిండి ఉన్నారు. That was the fear of the Jews. ఆ భయం దేని చేతనంటే యూదుల వలన వచ్చిన భయం. So Lord Jesus Christ is not with us, they may kill us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో లేరు కనుక యూదులు మనం చంపేస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. But the Lord's presence is with them. Lord Jesus Christ entered into that room, into the chamber, when the doors were closed. In the spirit form, he entered, and in the physical form, he appeared unto them. ఇక్కడ వారు శిష్యులు ఆ గదిలో ఉన్నప్పుడు ఆ యొక్క గది యొక్క తలుపులు మూయబడి ఉన్నప్పుడు దేవుడు ఆత్మ రూపంలో ఆ రూమ్ లోకి వచ్చి వారితో గదిలోనికి వచ్చి వారితో మాట్లాడడం మనం చూస్తాం. Said, peace be unto you. ఇక్కడ మీకు సమాధానం కలుగును గాక మీకు అని దేవుడు చెప్పినాడు. And in verse 21, he says, peace be unto you, as my Father has sent me, even so send I you. అయితే యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో Lord Jesus Christ gave a commission to them, to his disciples. అయితే ఆయన శిష్యులకు ఆయన ఒక పని అప్పచెప్పి ఉన్నాడు. At that time, Thomas was not there. ఆ టైంలో తోమా అయితే ఆ సమయంలో లేడు. And Lord Jesus Christ, now Lord Jesus Christ disappeared to them, and after that they met Thomas. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి అదృశ్యమైనారు. ఆ తర్వాత వారు తోమాను కలుసుకున్నారు. And Thomas, they shared all these things with Thomas. ఈ శిష్యులందరూ కూడా ఈ పరిస్థితుల్ని జరిగినదంతా కూడా తోమాతో పంచుకున్నారు. At that time, Thomas said in verse 27, in verse 25, except I shall see in his hands the print of the nails, and put my finger into the print of the nails, and thrust in my hand into his side, I will not believe. అయితే ఇక్కడ తోమా అంటున్న మాట, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పారు. See, without seeing, we have to believe. That is faith.
నమ్మకుండానే చూడకుండానే మనం నమ్మాలి, అదే విశ్వాసం. In Hebrews chapter 11 verse 1 says, faith is the substance of the things hoped for, evidence of the things not seen. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి దృశ్యమై ఉన్నవని చెప్పుటకు రుజువై ఉన్నది. Again, we no need to confirm with or ask for a sign. Already Lord said, I am with you. You go and do it. We have to simply believe and we have to do it. మళ్ళీ మనం దాని గురించి ఒక సూచన క్రియ కనబరచని మనం అడగాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళి చేయమని చెప్పినప్పుడు మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. In Judges chapter 6 verse 22 to 24, we can see that Gideon was asking for a promise. ఇక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే గిద్యోను ఒక వాగ్దానం గురించి లేదా సూచక్రియ గురించి అడగడం మనం చూస్తాం. And in verse 22, when Gideon perceived that he was an angel of the Lord, Gideon said, Alas, O Lord God, for because I have seen the angel of the Lord face to face. గిద్యోను ఆయన యెహోవా దూతను అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని నేను. Verse 23, and the Lord said unto him, peace be unto thee, fear not, thou shalt not die. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. So the fear was, if you go to fight with them, he will die. భయం ఏంటంటే నువ్వు భయంతో వెళ్తే నువ్వు చనిపోతావు. If you go and fight with the Midianites, he will die. That was the fear. అతనికున్న భయం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి వారితో యుద్ధం చేస్తే చనిపోతాడన్న భయం ఉంది. But when he saw the Lord and he recognized he was talking to the Lord, and immediately the Lord gave him a promise, you will not die, I am with you. అయితే ఎప్పుడైతే దేవుని చూశాడో, దేవుడి నుంచి ఆయన బలం పొందుకొని దేవుడి నుంచి ఒక వాగ్దానం పొందుకున్నాడు, నీవు భయపడకము, నీవు చావు అని దేవుడు ఆయనకు వాగ్దానం వేయడం మనం చూసాం. So he is confirmed by a promise. అయితే దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఆయన బలం పొంది ఉన్నాడు. I request you to see, because we know all these things, and I also request you to see from verses 18 to 21 how the presentation of the sign was there. అయితే మిమ్మల్ని అందరూ నేను మనందరం ధ్యానించి మనకి తెలిసిన సంగతే. అయితే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే 18 నుంచి 21 వచనాల వరకు ఒకసారి చూడమని, దాని ద్వారా ఏ విధంగా ఆయన సూచన క్రియ అడిగాడో మనం చూస్తాం. Because of lack of time, we're not going through it. సమయ ఎక్కువగా లేనందువల్ల వాటి అన్నిటిని మనం ధ్యానించట్లేదు. So on the whole, today we have seen certain important things in the life of Gideon. ఈ రోజు మనం గిద్యోను యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. So Gideon's circumstances and Gideon's commission, Gideon's confusion and Gideon's confirmation. ఓకే, గిద్యోను చుట్టూ ఉన్న పరిస్థితులు, గిద్యోనుకు అప్పగించబడిన పని, గిద్యోనులో ఉన్న కలవరం, గిద్యోను చేసుకున్న నిబంధన నిశ్చయత. And the third thing and fourth thing we have seen a little bit expandable. 3-4 మనం చూసాం. And the third thing, Gideon's confusion was because out of confusion he questioned God's presence and God's acts and God's perception also he questioned. అయితే మూడో దాంట్లో గిద్యోను యొక్క కలవరం, ఆ కలవరం తనలో ఉండడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన ప్రశ్నించిన వాడుగా మనం చూసాం. And finally Gideon's confirmation was confirmed by a presentation, by a sign, and also confirmed by a promise. ఆయన ఏ విధంగా తను నిశ్చయత పొందాడంటే
దేవుడి కనబరిచిన సూచక క్రియలను బట్టి అంత మాత్రం కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన నిత్యతను పొందినట్టు మనం చూసి. One thing we can do to know the Lord's will. To know the Lord's will, we can do one thing. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఒకటి చేయొచ్చు. We have to read the word of God. మనం దేవుని వాక్యాన్ని మనం చదవాలి. Ask the promises. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అడగాలి. And also we can see the outward circumstances, how it is cooperating with us. Either the Lord is opening the door or the Lord is closing the door. That we have to check. ఆ పరిస్థితులను బట్టి దేవుడు మనకు ఆ ద్వారాన్ని తెరుస్తా ఉన్నాడా లేదా ద్వారాన్ని మూస్తున్నాడు కూడా మనం పరీక్షించుకోవాలి. So I learned a prayer in my childhood. నేను బాల్య దినాల్లో ఒక ప్రార్థన నేర్చుకున్నాను about God's will. దేవుని చిత్తాన్ని గురించి. If it is the will of the Lord, now I pray, open the door. If it is not the will of the Lord, I pray that Lord, please close the door so that I cannot enter into it. ప్రభువా, ఇది నీ చిత్తం అయితే ద్వారాలు మీరు తెరవండి, నీ చిత్తం కాకపోతే ఈ ద్వారాలు మూసివేయండి, తద్వారా నేను నేను ప్రవేశించను, అటువైపు వెళ్ళనని నేను నా బాల్య దినాల్లో దేవునికి ప్రార్థన చేసేవాడిని. So when the Lord himself closed the door, there is no confusion. So simply we have to accept it. దేవుడే ఆ ద్వారాన్ని మూసేసినట్లయితే మనలో కలవరమే ఉండదు, మనం దాన్ని అంగీకరించడమే. If the Lord opens the door, simply happily we can travel in it. దేవుడే ఆ ద్వారాన్ని మూసివేసినట్లయితే మనం opens the door. దేవుడే ఆ ద్వారాన్ని తెరిచినట్లయితే మనం ఎంతో సంతోషంగా మనం ప్రవేశించవచ్చు. So in New Testament times we have to have such understanding. This is called a discerning of the situations, discerning spirit. ఈ యొక్క నూతన నిబంధనలో ఈ యొక్క పరిస్థితిని మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. Discerning means వివేచన శక్తి. ఈ యొక్క వివేచన శక్తిని మనం తెలుసుకోవచ్చు. వివేచన శక్తి ద్వారా this is a gift of God. God has given to all believers the discerning spirit. So we must exercise to discern the things. అయితే ఆ వివేచన శక్తి ద్వారా మనం ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ యొక్క వివేచన శక్తిని మనం అనుదిన జీవితంలో మనం అభ్యసించవలసిన వారంగా ఉన్నాం. May the Lord help us as we are traveling in the life journeys. May the Lord help us to travel with a promise, with a perception, and with understanding, with a discerning spirit in the Lord's ways. అయితే మనం అనుదిన జీవితాల్లో మనం ప్రయాణిస్తా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడైండి ఆయన యొక్క సన్నిధిని, ఆయన చిత్తాన్ని మన యొక్క జీవితాల్లో మన ఆయన వివేచన ఆత్మను మనకి ఇచ్చి మనకి తోడైండి మనకు సహాయం చేయండి. Shall we pray? ప్రార్థించుకుందాం. Loving heavenly ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. రాత్రికాల సమయంలో మరొకసారి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మాకు అనుగ్రహించబడిన మీ వాక్యమును బట్టి వందనములు. శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధ లేఖనములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. తండ్రి, గిద్యోను తన జీవితంలో కలవరములో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. భయములో ఉన్నాడు. బలమైన వాడు అని చెప్పబడినప్పటికీ భయంలో ఉన్నాడు. తన బలమును ఉపయోగించుకునే స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో గిద్యోను మీరు బలపరిచారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని మాకు బోధించిన సత్యమును బట్టి వందనములు. మేము దేవుని ఎరుగున్నాం కాబట్టి మాలో బలం ఉంది. అయితే ఆ బలమును మేము తగిన సందర్భములో ప్రదర్శించే వరగా ఉండాలని, మీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని మీరు కోరుతున్నారు. గిద్యోనును మీరు వాడుకున్నారు అని మరి కొద్ది మందితోటి ఎక్కువైన విజయమును గిద్యోనుకు అనుగ్రహించారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకై సాధించిన విజయం, సిలువలో సాతాను యొక్క తలను చితుకుదొక్కారు. ఆ విజయ భూమిపై ఈనాడు మేమున్నాము. ఆ విజయమును కోరుకొని మా యాత్ర జీవితంలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానములు చేతపట్టుకొని ముందుకు సాగుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసులుగా
పరిస్థితులను బట్టి వచ్చే కలవరములను తప్పించండి, భద్రపరచండి. ఆత్మీయ జీవితంలో ధైర్యముగా సాగుట కొరకైనా కృపను కోరుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ క్రింద తీసుకొస్తున్నాం, మీకే సమర్పించుకుంటూ తండ్రి గిదోను మీరు ఎలాగ బలపరిచి వాడుకున్నారు, పుట్టుకతోనే బలపరిచారు, తర్వాత జీవితంలో బలపరిచారు. అలాగే మా జీవితాల్లో కూడా మీరు మాకు ఇచ్చిన మీరు కలిగిన ఉద్దేశం మా జీవితం నెరవేర్చమని మహిమాగ్రంథ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఈ చిత్తంలో ప్రయాణించుటకై కొరకైన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.